దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడుకుల్లో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి ఆసక్తితో కూడి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి వారమంతా కూడా దేవుడు మనకి ఒక అంశాన్ని నేర్పించాడు. అదేంటో చెప్పగలుగుతారా? కీడును మేలుగా మార్చేటువంటి దేవుడు. అలా ఎవరి జీవితంలో చేశాడో కూడా ఒక పట్టణాన్ని, ఒక వ్యక్తిని కాదు కానీ ఒక పట్టణం విషయంలోనే దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోవడం, వారి మీదకి రావాల్సినటువంటి ఆ కీడుని మేలుగా మార్చడం అనేది మనం చూసాం. ఈ రోజు నుంచి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన మనతో మాట్లాడేటప్పుడు ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు? దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి విన్నటువంటి వాక్యం ప్రకారంగా జీవించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు కొంత సౌండ్ తక్కువగా వచ్చింది అనేది అనిపిస్తుంది. వినడమే కాదు, విన్నదాన్ని మన జీవితాల్లో అనుసరించాలి. అప్పుడే ఆ వాక్యాన్ని బట్టి దేవుడు ఎంతైనా ఆనందిస్తాడు. మరింతగా ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి అంశంలోకి వెళ్ళే ముందు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రండి. 61వ కీర్తన 2వ చరణం చదువుదాం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ అందులో దావీదు తెలియజేస్తున్నటువంటి మాట కింద లైన్లో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ మాట ఎంత మంచి మాట, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాట ఎప్పుడైనా మన జీవితంలో మనం దేవుడితో మాట్లాడామా? ఈ మాట ఎప్పుడైనా దేవుణ్ణి మనం అడగలిగామా? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎన్నోసార్లు ఎంతోసేపు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మన భౌతిక సంబంధమైనటువంటి అవసరాల గురించే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ఇలా చేయి ప్రభు, అది అలా చేయి, లేకపోతే ఈ కార్యం జరిగించు అని ఇలానే ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఈ మాటల గురించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉందా? ప్రభువా, నన్ను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించండి, ఆత్మీయ శిఖరాలకి నన్ను ఎక్కించండి అని ఎప్పుడైనా అడిగామా? ఒకవేళ అడగలిగితే దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారు చెప్పండి? మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేసిన దానికి జవాబు అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే ఈ మాట ఎప్పుడు రాశాడు ఈ కీర్తన దావీదు అని కనుక మనం ఆలోచన చేస్తే, అబ్షాలోము అంటే దావీదు యొక్క కుమారుడు దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో రాయబడినటువంటి కీర్తన ఇది. ఈ తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో ఈ కీర్తన రాసినటువంటి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ మాటను కనుక మనం ఆలోచన చేస్తే ఈ మాటని 2 రకాలుగా మనం పరిశీలన చేసుకోవచ్చు. ఒకటి, మొట్టమొదటిగా ఆత్మీయ కోణంలో కనుక ఈ మాటను కనుక మనం చూస్తే, యెరూషలేములో దేవుని సింహాసనాన్ని స్థాపించాలి అనేటువంటి కోరిక దావీదుకు ఉంది. ఏముంది చెప్పండి? దావీదు కోరిక ఏంటి? యెరూషలేములో దేవుని సింహాసనం స్థాపించాలి అనే ఆశ ఉంది. మనకి కూడా చాలా ఆశలు ఉంటాయి, మన కోరికలు వేరుగా ఉంటాయి. కానీ దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క ఆశ ఏమిటి అంటే, యెరూషలేములో ఎలాగైనా దేవుని సింహాసనాన్ని స్థాపించాలి. ఎందుకంటే అక్కడే ఇస్సాకును బలివ్వడానికి అబ్రహాము తీసుకువెళ్ళి ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడినటువంటి స్థలం అదే. కాబట్టి అక్కడ ఎలాగైనా దేవునికి ఒక సింహాసనాన్ని స్థిరపరచాలి అనేటువంటి కోరిక, అనే వాంఛతో దావీదు ఉన్నాడు. దాన్నే అక్కడ మనం ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే
అక్కడ ఇస్సాకుతో అబ్రహాం చెప్పిన మాట ఏంటి? యెహోవా ఈరే, అంటే జెహోవా జైరే అనేటువంటి హిబ్రూ మాట అక్కడ కనిపిస్తుంది. ఆ పర్వతం మీద దేవునికి సింహాసనం స్థిరపరచాలి, స్థాపించాలి అనే కోరికతో దావీదు ఉన్నాడు. కానీ అప్పటికి ఆ పర్వతం మీద ఎవరున్నారో తెలుసండి? జెబూసీయులు, అంటే యోబూసీయులు ఉన్నారు. మనకి బాగా తెలుసు, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం అనుభవించిన తర్వాత మోషే ద్వారా దేవుడు వారిని విమోచించి కనాను దేశంలోనికి వారిని తీసుకెళ్ళిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో కనాను దేశంలో వారికి స్వాస్థ్యాల్ని పంచిపెట్టడం జరిగింది. పంచిపెట్టిన తర్వాత కూడా ఈ దేవుడు ఒకటే మాట సెలవిచ్చాడు వాళ్ళకి, ఏమనంటే మీరు ఏ పట్టణాలను అయితే జయిస్తారో, ఎవరినైతే జయిస్తారో వాటన్నిటిని మీరేం చేస్తారు? స్వాధీనం చేసుకుంటారు అని ముందుగానే చెప్పాడు. కానీ ఈ ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో కూడా కొంతమందిని జయించలేకపోయారు, కొన్ని పట్టణాలను జయించలేకపోయారు. కాబట్టి నేటి వరకు కూడా వారు ఇశ్రాయేలీల మధ్యలో నివసిస్తున్నారు అనే మాటలు యెహోషువ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగా ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు అంటే జెబూసీయులు, అంటే యోబూసీయుల్ని జయించలేకపోయారు. కాబట్టి అక్కడ ఇస్సాకు ఎక్కడైతే అబ్రహాము బలివ్వడానికి సిద్ధపడ్డాడో ఆ యెరూషలేము, ఆ పర్వతం మీద ఎవరున్నారు, నివసిస్తున్నారు అంటే యోబూసీయులు అనేటువంటి జాతి వారు నివసిస్తున్నారు. కాబట్టి దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక ఏంటి అంటే ఆ ఎత్తైనటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి యోబూసీయులను ఓడించి అక్కడ దేవునికి ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక సింహాసనాన్ని స్థాపించాలి. ఆ పట్టణాన్ని కూడా దేవుని యొక్క కైవసం చేయాలి. ఆ పట్టణం మీద ఉన్నటువంటి యోబూసీలందరినీ కూడా హతం చేసి వారిని కూడా, ఆ ప్రాంతాన్ని కూడా దేవునికి స్వాధీనం చేయాలి అనేటువంటి వాంఛ, కోరికతో దావీదు ఉన్నాడు. అందుకనే ప్రార్థన చేస్తున్నాడు. ఏమో తెలుసా? ప్రభువా, నేను ఎక్కడైనటువంటి ఎత్తైన కొండపైకి నన్ను ఏం చేయండి, ఎక్కించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆత్మీయార్థం. అంటే దావీదు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ ఏంటి అంటే అదనమాట యెరూషలేములో దేవుని సింహాసనం స్థాపించాలి, ఆ పట్టణాన్ని దేవునికి కైవసం చేయాలి, ఆ పట్టణాన్ని దేవుని స్వాధీనం చేయాలి, అక్కడ కూడా సిలువ జెండా ఎగరవేయాలి అనేటువంటి వాంఛ, కోరికతో దావీదు ఉన్నాడు. కాబట్టి అలాగా ఈ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు జయించలేకపోయారు నేటి వరకు. కానీ నేను జయించడానికి, ఆ ఎత్తైనటువంటి కొండ మీద ఎక్కడానికి నాకు సహాయం చేయి, నన్ను ఎక్కించు అని దావీదు ప్రార్థన చేశాడు. అది ఆత్మీయార్థం. భౌతికంగా కూడా దీన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తున్నాం, ఈ కీర్తన ఏ పరిస్థితుల్లో రాయబడింది అనేసి అంటే అబ్షాలోము, తన కుమారుడు అనేటువంటి అబ్షాలోము దావీదు మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? తిరుగుబాటు చేస్తున్నాడు. సొంత తండ్రి మీద, కన్న తండ్రి మీద అబ్షాలోము తిరుగుబాటు చేస్తున్నాడు సింహాసనం కోసం, పరిపాలన కోసం. అలా తిరుగుబాటు చేస్తున్నటువంటి సమయంలో ఏమైంది అనేసి అంటే అక్కడ దావీదుకి చాలా, అంటే అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది దావీదుకి. అబ్షాలోము నుండి పారిపోయి కాళ్ళకి చెప్పులు లేకుండానే నడుస్తూ వాగుల వెంట, కొండల వెంట దాక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇక దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేసి అంటే తన బలహీనతలను బట్టి సముద్రపు కెరటాల వలె దుఃఖం ఏమొచ్చేస్తుందో, ఎలా వస్తుందో తెలుసా అంటే ముంచుకొస్తుంది. దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే సముద్ర కెరటాలు ఎలాగైతే వస్తూ ఉంటాయో అలా దుఃఖం ముంచుకొచ్చేస్తుంది దావీదుకి. ఆ కెరటాల కిందకి వెళ్ళిపోతున్నాడు. ఇక తనకి సహాయం చేసేవారు ఎవరు లేరు అనే పరిస్థితి, భరించలేనటువంటి అనుభవం. కన్న కొడుకే కన్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తే, కన్న కొడుకే కన్న తండ్రిని చంపాలని చూస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పండి. గుండెలు ఏం చేసేస్తూ ఉంటుంది? పిండేస్తూ ఉంటుంది. అలాంటి కఠినమైనటువంటి, భరించలేనటువంటి అనుభవం కూడా దావీదు ప్రయాణం చేస్తూ అనుకుంటున్నాడు. ఏమో తెలుసా? దీని అంతటికీ కారణం ఒకటే కదా, నేను బెత్షెబాతో గనక పాపం చేయకపోతే నేను ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చాలా మనసులో బాధపడుతున్నటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నాడు. ఈ కీర్తన రాసేసరికి ఒకటి, అక్కడ ఆధ్యాత్మికంగా చూస్తే దేవునికి ఆ పట్టణాన్ని కైవసం చేయాలనే ఆలోచన. కానీ భౌతికంగా చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే తన గుండెల్ని పిండేసేటువంటి అనుభవం. ఒక రకంగా తాను చేసినటువంటి పాపాన్ని బట్టి
నేను ఆ రోజు ఆ తప్పు కనుక చేయకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలాంటి సముద్రపు కెరటాలు ఎన్నో ఉన్నాయి. అవునంటారా కాదంటారా? మన కుటుంబాల్లో కూడా సమస్యలు కానివ్వండి, పోరాటాలు కానివ్వండి, మనల్ని నలిపేస్తున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, నిస్సహాయ పరిస్థితులు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితి, ఇలా ఎన్నో కెరటాలుగా మనల్ని ముంచి వేసినప్పుడు కూడా మనకి ఈ ప్రార్థన అనేది ఎంతో అవసరం. ఖచ్చితంగా దావీదు ఏమంటున్నాడో తెలుసా? ఈ పరిస్థితులన్నీ దాటుకుని ఎక్కే అటువంటి అనుభవం నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆధ్యాత్మికంగా ఒక కోణం, భౌతికంగా చూస్తే ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి కదా ప్రభువా, ఈ పరిస్థితులన్నీ దాటడం, ఈ పరిస్థితులన్నింటినీ దాటి ఎక్కేటువంటి అనుభవాన్ని నాకు ఇవ్వండి, నా జీవితానికి ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా అదే ప్రార్థన చేయగలగాలి. ఏమన్నా తెలుసా? మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, పోరాటాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, నష్టాలు కానివ్వండి, మన శరీరంలో బలహీనతలు కానివ్వండి, వీటన్నిటి కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడగవలసినటువంటి మాట, దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి మాట ఏదైనా ఉంది అంటే ఇదే. ఏంటో తెలుసా? చాలాసార్లు గుండెల్ని పిండేసేటువంటి అనుభవాల గుండా, కన్నీటి పర్యంతాల గుండా మేము ప్రయాణం చేస్తున్నాం ప్రభువా. ఈ అనుభవాలను దాటి ఎక్కేటువంటి అనుభవాన్ని మాకు ఇవ్వండి. పరిస్థితులన్నింటినీ దాటి అధిగమించి దాటిపోయేటువంటి ఆ ఎత్తైనటువంటి అనుభవాన్ని మా జీవితాల్లో ఇవ్వండి అని భౌతికంగా ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మికంగా కూడా చూస్తే ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? దావీదు ఎలాగైతే యోబుశీలను జయించి దేవుడి సింహాసనాన్ని స్థిరపరచాలనుకున్నాడో, అలాగే ఈరోజు ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఏదైనా కూడా ప్రభువా నీ కొరకు నిలబడడానికి, ఇంకా ఆధ్యాత్మిక శిఖరాలు ఎక్కడానికి నన్ను బలపరచవా, నన్ను ఎక్కించవా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ఆధ్యాత్మికంగా భౌతికంగా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నన్ను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి ఎక్కించు అని. మరి ఈరోజు మనము కూడా ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీదకి ఎక్కించని ప్రార్థన చేయాలి. మరి మనం ఎక్కవలసినవి కూడా ఉన్నాయి కదా. అక్కడ దావీదు ఆ పర్వతం మీదకి ఎక్కి యోబుశీలని హతం చేయాలనుకుంటున్నాడు, దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఈరోజు మనం ఎక్కడికి ఎక్కాలి? మనం ఇప్పుడు అంశంలోకి వచ్చామన్నమాట అండి. మనం ఈ రోజు నుంచి ప్రారంభించబోయేటువంటి అంశం ఏమిటి అనేసనంటే, విశ్వాసి ఎక్కవలసినటువంటి 7 మెట్లు. ఏంటి చెప్పండి మన అంశం? ఒక విశ్వాసి. విశ్వాసి అంటే ఎవరు? ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడి, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం చేత నన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు, నా పాపములను ఆయన భరించాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది, ఆయన నిత్య జీవానికి నన్ను వారసులుగా చేశాడు అని ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందామో వారందరూ ఎవరి సంతానంగా తీర్చబడ్డాం? అబ్రహాము పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే మనందరము కూడా ఎవరిగా పిలువబడుతున్నాం? విశ్వాసులుగా పిలువబడుతున్నాం. మరి విశ్వాసి జాబితాలోనికి వచ్చినటువంటి మనం ఎక్కవలసినటువంటి మెట్లు ఉన్నాయి. ఇంకా మన జీవితంలో కొంతవరకే ఉంటున్నాం. కానీ దేవుడు ఈ 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడికలను మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇంకా మనల్ని ఆధ్యాత్మికంగా ఏం చేయడానికి చెప్పండి? ఎక్కించడానికి, ఇంకా పైకి ఆధ్యాత్మిక స్థితిలో వృద్ధిలోనికి తీసుకురావడానికి ఈ కూడికల్ని మనకి ఇచ్చాడు కనుక మనతో మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి స్థానంలో ఉన్నటువంటి మనం ఎక్కవలసినటువంటి 7 మెట్లు ఉన్నాయి. అందులో మొదటి మెట్టు ఏంటో ఈ రోజు మనం చూద్దాం. మొదటి మెట్టు ఏంటి అనేసరంటే పరీక్షించుకొనుట. ఏంటి చెప్పండి? మొదటి మెట్టు ఏంటి? పరీక్షించుకొనుట. ఒక విశ్వాసిగా ఉన్నటువంటి మనం ఎక్కవలసినటువంటి మొదటి మెట్టు. ఉదాహరణకి మనం చర్చిలోనికి ఇలా రావాలి అంటే పైకి ఏం చేసాం? ఒక్కో మెట్టు ఎక్కుకొని వచ్చాం. అలా ఎక్కుకొని వచ్చారా లేకపోతే ఎగురుకుంటా వచ్చారా? మీరు ఎవరైనా ఎక్కుకుంటూనే వచ్చారు కదా. అలాగే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం రావాలి అన్నా, క్రీస్తు యొక్క పరిపూర్ణత మనలోనికి రావాలి అన్నా మన
మనం ఏం చేయాలి? ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళాలి. కాబట్టి విశ్వాసి ఎక్కవలసినటువంటి 7 మెట్లలో మొదటి మెట్టు ఏంటి అనేసి ఆలోచన చేస్తే పరీక్షించుకొనుట. ఏంటి చెప్పండి? పరీక్షించుకొనుట అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష చేసుకోవాలి. అంటే మన జీవితాన్ని బట్టి, మన ఆత్మీయ జీవితం బట్టి, మన భౌతిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. కానీ కొంతమంది విషయంలో ఎలా ఉంటుంది అంటే, పరీక్షించుకోమన్నారు కదా అని కొన్నిసార్లు మనల్ని మనం పరీక్షించుకుంటా ఏం చేసుకుంటాం? నేను బాగానే ఉన్నాను అని ఏం చేసేస్తాం చెప్పండి? 100కి 100 మార్కులు వేసేసుకుంటాం. అవునంటారా కాదంటారా? చాలాసార్లు ఏం చేస్తాం చెప్పండి? ఈ విషయంలో నేను బాగానే ఉన్నాను, ఈ విషయంలో నేను బాగానే నడుచుకుంటున్నాను అని ఏం చేస్తాం? 100కి 100 మార్కులు కూడా మనం వేసేసుకుంటాం. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటో తెలుసా? మనల్ని మనం పరీక్షించుకోవాలి కరెక్టే, కానీ న్యాయంగా పరీక్షించే దేవునికి అప్పగించుకోవాలి. ఎవరికి చెప్పండి? దేవునికి. ఆయన అయితే ఎలా పరీక్షిస్తాడు మనల్ని? న్యాయబద్ధంగా పరీక్షిస్తాడు. ఆయన త్రాసు ఎలాంటిది అంటే న్యాయమైనటువంటి త్రాసు. తప్పును తప్పుగా చూపిస్తాడు, ఒప్పుని ఒప్పుగా చూపిస్తాడు. అదే మనం అనుకోండి ఏం చేస్తాం? తప్పును ఒప్పుగా చూపిస్తాం, ఒప్పును తప్పుగా కూడా చూపించేస్తాం కదా. అందుకని మనల్ని పరీక్షించుకునే విషయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. ఒకవేళ మనం అనుకుంటాం మా శ్రేయోభిలాషులు ఉన్నారండి, వాళ్ళని అప్పగిస్తామండి, వాళ్ళని పరీక్షించమంటామండి అనొచ్చు. కానీ మన శ్రేయోభిలాషులు కూడా ఎవరి మాట మాట్లాడతారు? మన మాటే మాట్లాడతారు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, నువ్వు చేసింది ఏమి తప్పు కాదు అంటారు కదండి. అంటే వాళ్ళని కూడా మనం ఏం చేయకూడదు అక్కర్లేదు, వాళ్ళకి మనల్ని అప్పగించుకోక్కర్లేదు పరీక్షించుకునే విషయంలో. పోనీ నా హృదయం చెప్తాదండి అని కనుక మన హృదయాన్ని కనుక అడిగితే మన హృదయం ఏమంటారో తెలుసా? మన హృదయం కూడా మనల్ని ఏం చేస్తుంది? మోసం చేసేస్తుంది ఒక్కోసారి. అవునంటారా కాదంటారా? మన హృదయం కూడా మనల్ని ఏం చేస్తుంది? మోసం చేసేస్తుంది. సర్లేండి, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్త్రీ, అంటే తల్లి కదండి. మా తల్లిని అడుగుతానండి నన్ను పరీక్షించమని అనేసనంటే అప్పుడు తల్లి కూడా ఏం చేస్తుంది? మన మీద ఉన్నటువంటి మితిమీరిపోయిన ప్రేమను బట్టి నా బిడ్డలో ఏ లోపం లేదు, నా బిడ్డ ఏ తప్పు చెయ్యలేదు అని ఏం చేసేస్తుంది? మనకి తప్పుడు మార్కులు వేసేస్తూ ఉంటారు. కాబట్టి తల్లికి కానీ మన హృదయానికి కానీ మన శ్రేయోభిలాషులకి కానీ అప్పగించుకోవడం కాదు. ఎవరికి అప్పగించుకోవాలి అంటే దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా నన్ను పరీక్షించు అనేసరి కనుక మనం అప్పగించుకుంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనల్ని పరీక్షిస్తాడు. అంటే ఈ మొదటి మెట్టు ఏమిటి అంటే పరీక్షించుకొనుట. ఈ మొదటి మెట్టులో అడుగు పెట్టినటువంటి మనం ఏం పరీక్షించుకోవాలి? పరీక్షించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ నేను కొన్ని విషయాలే గుర్తు చేస్తున్నాను. నేను అంటే చాలా విషయాలు చాలాసార్లు మనం వింటున్నాం కాబట్టి కొన్ని విషయాలే మనం ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఏంటి? మొట్టమొదటిగా మనం ఏం పరీక్షించుకోవాలి అంటే మన ప్రార్థనా జీవితం పరీక్షించుకోవాలి. ఏంటి చెప్పండి? మన ప్రార్థనా జీవితం. క్రైస్తవ విశ్వాసికి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆయుధం ఏదైనా ఉంది అంటే అదేంటి చెప్పండి? ప్రార్థన. కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనం చాలా ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మనం చేసిన ప్రార్థనలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయంటారా? నేను చేసిన ప్రార్థనలన్నీ దేవుడి దగ్గరికి చేరిపోయినాయి అండి అని దేవుని స్తోత్రం చెప్తారా? ఎవ్వరూ లేరు కదండి. అంటే మనం చేసిన ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళట్లేదు? దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. ఒకవేళ అలాగే కనుక దేవుడు సమాధానం ఇచ్చేస్తే ఇంకేంటి? కానీ అంటే మరి ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలి. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం కదండి, మరి దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఇంకెందుకండి ప్రార్థన చేయడం అనుకోవచ్చు. అంటే ప్రార్థన చేశామే ఎంతసేపు అన్న తృప్తి మిగులుతుంది మనకు, అంతే. అవునంటారా కాదంటారా? ప్రార్థన మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు, కానీ ఇన్ని గంటలు ప్రార్థన చేశాను నేను, లేకపోతే ఎంతసేపు ప్రార్థన చేశాను అన్న తృప్తే మిగులుతుంది మనకి. అవునంటారా కాదంటారా? దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే ఆ ప్రార్థన వల్ల ప్రయోజనం ఏముంటుంది? కానీ ఈరోజు మనము ఏం పరీక్షించుకోవాలి అంటే మన ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకోవాలి. మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే, అది సఫలం అవ్వకపోతే, దేవుడి దగ్గర నుండి జవాబు రాకపోతే ఇంకా ప్రార్థన ద్వారా ఏముండదు చెప్పండి? ప్రతిఫలం అనేది ఉండదు. మరి ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా పరీక్షించుకోవాలి అంటే దేవుడు వినాలి, దేవుడు సమాధానం ఇవ్వాలి, దేవుడు జవాబు ఇవ్వాలి.
ప్రార్థన ఎలా ఉండాలి అనేది 3 మాటలు నేను చెప్తాను. అలా మన ప్రార్థన ఉందో లేదో మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం కనుక చూస్తే అక్కడ మనకి యోహాను ద్వారా రాయబడినటువంటి మాట ఏమిటి అనేసి అంటే, మనము దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చదివితే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది. ఏమో తెలుసా? మీ యందు నేను, అంటే అక్కడ ఒకసారి వచనం చదవండి ఒకసారి. మీ యందు నేను, నా యందు మీ మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పిన మాటలు మనకి కనిపిస్తాయి. అంటే రెండవదిగా మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? దేవుని యందు మనము నిలిచి ఉండి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి చెప్పండి? దేవుని యందు, దేవునిలో మనం నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండకుండా దేవునికి వేరుగా ఉండి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత విజ్ఞాపన చేసినా దాని ద్వారా ఏముండదు చెప్పండి? ప్రయోజనం అనేది ఉండదు. అంటే రెండవదిగా ఎలా ఉండాలి? దేవుని యందు నిలిచి ప్రార్థన చేయాలి. మూడవదిగా కూడా అదే మాట, యోహాను సువార్త 15:7లోనే మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఏంటి చెప్పండి? మనలో ఆయన మాటలు ఉండాలట. అంటే మనమేమో దేవునిలో ఉండాలి, దేవుని మాటలు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. అలాగున్న గనక మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి ఈ 3 రకాలుగా ఉన్నటువంటి రీతిగా మన ప్రార్థనా జీవితం ఉంటుందా? దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని యందు మనం ఉన్నామా? దేవుని మాటలు మనలో ఉన్నాయా? ఈ 3 కనుక మనం పరిశీలన చేసుకుంటే, పరీక్షించుకుంటే మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది అనే విషయం ఏమవుతుంది చెప్పండి? మనకు అర్థమవుతుంది. ఈ 3 రీతులుగా కనుక మన ప్రార్థన ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కార్యాలని సఫలం చేస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు. చాలాసార్లు ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయం. మనకేదో నచ్చింది అడిగేస్తా ఉంటాం. ఉదాహరణకి కుష్ఠరోగి ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నీకు ఇష్టమైతేనే నన్ను ముట్టమన్నాడు. అంటే అక్కడ దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. కానీ ఈరోజు మనం అలా దేవుని చిత్తానికి అప్పగించుకోవడం కాదు. మనకి నచ్చింది ఏం చేస్తూ ఉంటాం? అడుగుతూ ఉంటాం. ఒక రోజటండి ఒక ముసలావిడ కట్టెల మోపు భుజం మీద పెట్టుకుని, పెద్ద కట్టెల మోపు వెళ్తా ఉందట. వెళ్తా ఉంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు గారు ఆ ముసలావిడ ఆ కట్టెల మోపు పెట్టుకుని వెళ్ళడం చూసి, అయ్యో ముసలావిడ చాలా ఇబ్బంది పడుతుందని వెళ్ళి, మామగారు మీకు ఏం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అన్నారట. అంటే అప్పుడు ఆ మామగారు ఆ ముసలావిడ చెప్పిన మాట ఏంటో తెలుసా రాజుగారితో? బాబా, ఈ భుజం మీద ఉన్న కట్టెల మోపు ఈ భుజం మీద పెట్టవా అన్నదట. ఏమన్నా చెప్పండి? ఈ భుజం మీద ఉన్న కట్టెల మోపట ఈ భుజం మీద పెట్టాలట. అది అసలు న్యాయం అంటారు అడగడం? అసలు అడగడం సరేనంటారు? అది ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు వచ్చి నీకు ఏది కావాలో కోరుకో నేను ఇస్తానంటే ఏం చేయాలి? కట్టెల మోపు టక్కన అక్కడ పాడేసి బోల్డ్ కోరుకోవచ్చు. అవునంటారా కదంటారా? కానీ ఏమడిగింది? ఈ భుజం మీద ఉన్న తీసట ఈ భుజం మీద పెట్టాలట. అసలు అడగడంలో ఏమైనా అర్థం ఉందంటారా? ఈరోజు మనము కూడా ఇలా అర్థం లేనివి అడుగుతున్నాం దేవుణ్ణి. దేవుడేమో గొప్పవి ఇవ్వాలని మనల్ని ఆశిస్తున్నాడు. గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని ఉంచాలని ఆశిస్తున్నాడు. ఆత్మీయ శిఖరాలకు ఎక్కించాలనుకుంటున్నాడు. ఒక క్రైస్తవునిగా ఉన్నత స్థితిలో మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. కానీ మనం అడిగేవి కూడా ఎలా ఉంటున్నాయి? దేవుణ్ణి భౌతిక సంబంధంగా చిన్నవి అనమాట. ఆ ముసలావిడ ఏమడిగిందో రాజుగారిని అలాగే అడుగుతున్నాం అనమాట. ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. ఒకవేళ ఈ 3 విషయాలు మన ప్రార్థనలో లేవేమో, ఈ రాత్రి మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయలేదు ఇంతవరకు నేను నీ యందు నిలిచి ఉండలేదు, నీ మాటలు నాలో నిలుపుకోలేదు, అలా ప్రార్థన చేయలేకపోతున్నాను, నన్ను క్షమించవా అని పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి క్షమించమని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని క్షమిస్తాడు. మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుస్తాడు. రెండవదిగా ఏం పరీక్షించుకోవాలి? ఈ ఒక్క పెట్టే చెప్తాను ఈరోజు,
కానీ మీరు అర్థం చేసుకోవాలి, స్పీడ్గా వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఇవ్వబడినటువంటి సమయం 7 రోజులే. ఎన్ని రోజులు చెప్పండి? 7 రోజులే. నేనేమో 1 రోజులు సిద్ధపడే వాక్యాన్నేమో సిద్ధపడి తెచ్చాను మీకు. మరి 1 రోజుల వాక్యం ఎన్ని రోజుల్లో పెట్టేయాలి? 7 రోజుల్లో పెట్టేయాలి. కాబట్టి మీరు పరుగు నాతో రావాలి. ఫస్ట్ మెట్లోనే ఉన్నాం మనం. ఫస్ట్ ఏం పరీక్షించుకోవాలి? ప్రార్థనా జీవితాన్ని పరీక్షించుకోవాలి. రెండవది మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఏంటి చెప్పండి? ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. మీరు త్వరగా రాసుకుంటే బాగుంటుంది, రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఇవి మీరు ఆలోచన చేయండి. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని పరీక్షించుకోవాలి. రెండవదిగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో నేను ఎలా ఉన్నాను అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడితో సహవాసం కలిగి ఉండే విషయంలో నేను ఎలా ఉన్నాను అని పరీక్షించుకోవాలి. నాలుగవదిగా రక్షణ, దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణలో కాపాడుకునే విషయంలో నేను ఎంతవరకు శ్రద్ధగా ఉన్నాను అనేది పరీక్షించుకోవాలి. ఎంతవరకు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నాను అనేది పరీక్షించుకోవాలి. అలాగే మన సాక్ష్య జీవితం ఎలా ఉంది అనేది కూడా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎవరైనా రాసుకున్నారంటారా? ఎవరు రాసుకోలేదు. మీరు రాసుకోవాలి అంటే మళ్ళీ యూట్యూబ్లో ఈ మెసేజ్ విని ఆపుతూ రాసుకోవాలి. నేనైతే ఆగలేను కాబట్టి మీరు ఆపుతూ రాసుకోండి అనమాట. ఈ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేది ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎలా ఉన్నాను, దేవుని ప్రేమించే విషయంలో ఎలా ఉన్నాను, దేవుడితో సహవాసం చేసే విషయంలో ఎలా ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చిన రక్షణను కాపాడుకునే విషయంలో నేను ఎలా ఉన్నాను, లేకపోతే ఆత్మచేత నింపేవాడి నడిపించబడుతున్నానా లేదా, నా సాక్ష్య జీవితం నేను కాపాడుకుంటున్నానా లేదా అని ఎంతైనా మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. మన సాక్ష్య జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఒకరోజు ఎక్కడండి ఇప్పుడైతే ఆమె ప్రస్తుతం ప్రిన్సిపల్ గా చేస్తుంది. ఒకప్పుడు ప్రిన్సిపల్ కాకముందు టీచర్ గా పనిచేయడానికి కోసం ఒక స్కూల్ కి ఇంటర్వ్యూకి వెళ్ళిందట ఒక సహోదరి, క్రైస్తవ సహోదరి. వెళ్తే ఆ స్కూల్ బాగా హై స్టాండర్డ్ స్కూల్ అనమాట. అక్కడ అసలు సారీసే కనిపించట్లేదట, అన్ని టీషర్ట్స్ ఫ్యాన్స్ అనమాట. అంత హై స్టాండర్డ్ స్కూల్ అనమాట. కానీ ఈమె చాలా టాలెంటెడ్, చాలా జ్ఞానం కలిగినటువంటి ఆమె. ఇంటర్వ్యూ చేస్తే అన్నింటిలో కూడా సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయితే అప్పుడు ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు అన్నారట, ఏమన్నా తెలుసా, సరేనండి మీరు చాలా టాలెంటెడ్ గా ఉన్నారు, మీరు మాకు అవసరం, మా స్కూల్కి అవసరం, కాబట్టి మిమ్మల్ని మేము సెలెక్ట్ చేస్తున్నాం. కానీ మీరు వచ్చేటప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ప్యాంటు టీషర్ట్ వేసుకుని రావాలి. ఎందుకంటే మా స్కూల్లో సారీస్ అనేది ఉండదు, హై స్టాండర్డ్ పిల్లలు చదివే స్కూల్ కాబట్టి మీరు హై స్టాండర్డ్ గానే ఉండాలి అని చెప్పారట ప్రిన్సిపల్ గారు. ఈమె అన్నదట, లేదండి నేను ఒక క్రైస్తవురాలి, నేను వెళ్ళే సంఘంలో మా బోధకులు ఇలా మాకు నేర్పించలేదు, ప్యాంటు షర్ట్స్ వేసుకునే అలవాటు మా బోధకులు మాకు నేర్పించలేదు. ఒక ఆత్మీయ సంఘానికి వెళ్తున్నాను నేను, కాబట్టి నేను అలాంటివి వేసుకుని రాలేను, సారీసే కట్టుకుని వస్తాను, మీకు అభ్యంతరం లేకుండా రాయల్ సారీసే కట్టుకుని రాయల్టీగానే వస్తాను అనేసి చెప్పిందట. వాళ్ళు నో చెప్పారట. ఇంటికి వచ్చేసింది. ఒక 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అయిపోయిన తర్వాత ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందట. ఏమన్నా తెలుసా, ఈమె వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మందిని ఇంటర్వ్యూ చేశారట, కానీ ఈమెకున్నటువంటి టాలెంట్ ఇంకెవరికి లేదు. ఈ స్కూల్లో టీచర్గా పనిచేయాలంటే ఆమె మాత్రమే సరిపోతుంది అని వాళ్ళు డెసిషన్ తీసుకుని మళ్ళీ 2 రోజుల తర్వాత ఈమెకు ఫోన్ చేసి, సరేనండి మీరు మాత్రం మాకు కావాలి, అందుకని మీరు సారీసే కట్టుకురండి అని మిమ్మల్ని ఎలా చేస్తామనేసి అన్నారు. ఆమె ఆ రోజు దేవుని కొరకు ఏం చేసింది చెప్పండి? తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంది. అంతవరకు సారీస్ లో ఉన్నటువంటి ఆమె ప్యాంటు టీషర్ట్ వేసుకుంటే తన సాక్ష్య జీవితం ఏమైనా బాగుంటుందో చెప్పండి? బాగుంటుంది అంటారా? దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఈమె ప్యాంటు టీషర్ట్ వెళ్తుంది అనేసి లోకం అంటా ఉంటే దేవునికి ఏమైనా మహిమ అంటారా చెప్పండి? కాదు కదా. అంటే తన సాక్ష్య జీవితం కాపాడుకుంది కనుక ఆ రోజు వాళ్ళే పిలిచి ఈమె పెట్టినటువంటి ఆ కండిషన్ ఒప్పుకున్నారు. ఈ రోజు ఆ స్కూల్కే ప్రిన్సిపల్ గా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనకి ఏదైనా ఎదురవ్వనివ్వండి, కానీ మన సాక్ష్య జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? కాపాడుకుంటూనే ఉండాలి. అది మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు మనం ఈ వీటిని కాపాడుకుంటున్నాం అనేది ఎంతైనా పరీక్షించుకోవాలి. మూడవది సంఘ జీవితం. సంఘం విషయంలో మనం పరీక్షించుకోవాలి. మూడవది ఏంటి చెప్పండి?
సంఘం విషయంలో పరీక్షించుకోవాలి. సంఘం అనేసరంటే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నది. సంఘం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఇటు మాట్లాడాలి. సంఘం అంటే ఏంటి? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి జనాంగం, లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి జనాంగం. అందుకనే దీన్ని గ్రీకులో ఏమన్నారంటే ఎక్లేషియా అన్నారు. ఎక్లేషియా అంటే ప్రత్యేకించబడినటువంటి సముదాయం, పాపంలో నుండి పిలువబడినటువంటి సముదాయం, పరిశుద్ధపరచబడినటువంటి సముదాయం. అలాగా ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు మనల్ని చేసుకుని సంఘము అనేటువంటి పొలంలో మనల్ని నాటాడు. మరి మనము సంఘంలో ఉన్నటువంటి ఈ సంఘం విషయంలో మనం ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంటే మనం వెళ్ళేటువంటి సంఘం వాక్యానుసారంగా నడిపించబడుతుందా లేదా అని పరీక్షించుకోవాలి. సంఘం విషయంలో ఏంటి చెప్పండి? మొట్టమొదటి మాట, మనం వెళ్ళే సంఘం వాక్యానుసారంగా నడిపించబడుతుందా లేదా, లేక సంఘ కాపరి క్రీస్తుకు లోబడతాడా లేదా, క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అనేది కూడా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి మనం. లేకపోతే సంఘంలో ఏమైనా లోక పద్ధతులు ఉన్నాయా అనేది పరీక్షించుకోవాలి. మూడవది. నాలుగవది, సంఘం, నేను వెళ్ళేటువంటి సంఘానికి దేవుడు నన్ను ఒక అవయవంగా నిర్మించాడు కనుక ఆ సంఘంలో ఒక అవయవముగా, అంటే ఉదాహరణకి మన శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. చెయ్యి చేసే పని చెయ్యి చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది కదా. మరి సంఘానికి ఒక అవయవముగా, ఒక పార్ట్గా నేను చేశాడు కాబట్టి నేను అవయవంగా దేవుడి సంఘానికి ఉపయోగకరంగా ఉన్నానా అనేది కూడా ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. సంఘములో దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అనేది కూడా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతున్నాయండి నా మాటలు? సంఘం విషయంలో మనం పరీక్షించుకోవాలి. ఏంటి? మనం వెళ్ళే సంఘం వాక్యానుసారంగా నడిపించబడుతుందా లేదా. రెండు, మనకి బోధించేటువంటి సేవకుడు క్రీస్తుకు లోబడుతున్నారా లేక క్రీస్తుకు ప్రాముఖ్యత ఇస్తున్నారా సంఘంలో, లేక వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారా అనేది కూడా మనం పరీక్షించుకోవాలి. మూడవదిగా, సంఘంలో ఏమైనా లోక పద్ధతులు అవలంబిస్తున్నారా, దేవుని వాక్య ప్రకారంగానే నడిపించబడుతుందా అనేది చూసుకోవాలి. నాలుగవది, సంఘంలో నేను ఒక అవయవంగా నేను ఉన్నానా, వాడబడుతున్నానా అనేది చూసుకోవాలి. ఐదవదిగా, సంఘంలో నా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తున్నానా లేదా అనేది కూడా చూసుకోవాలి. మరి ఎంతవరకు మనం సంఘం విషయంలో మనం పరీక్షించుకుంటున్నాం, మనం వెళ్ళే సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా లేదా అనేది ఎంతవరకు మనం చూసుకుంటున్నాం అనేది ఎంతైనా కూడా పరీక్షించుకోవాలి. ఎన్ని పరీక్షలైనవి? మొదటిది ఏం పరీక్షించుకోవాలి? మన ప్రార్థనా జీవితాన్ని పరీక్షించుకోవాలి. రెండవది ఏంటి చెప్పండి? ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. మూడవది సంఘ జీవితాన్ని పరీక్షించుకోవాలి. నాలుగవది కూడా చెప్తాను చూడండి. నాలుగవది ఏంటి అంటే మన కుటుంబ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఏంటి చెప్పండి? నాలుగవది కుటుంబ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఈ కూడికలు కూడా ఏంటి చెప్పండి? కూడికల టైటిల్ ఏంటి? ఆత్మీయ కుటుంబ సహవాస కూడికలు. కాబట్టి కుటుంబానికి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. ఈ మధ్య కాలంలో మీరు గమనించారో లేదో, దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడే అంశం ఏదైనా ఉంది అంటే అదేంటి? కుటుంబం. ఎక్కువగా ఈ మధ్య కాలంలో దేవుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నాడు? మనతో కుటుంబం గురించి. ఎందుకంటే కుటుంబానికి దేవుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆ కుటుంబం పాడైపోవడం, ఆ కుటుంబం అపవాది పథకాలకు వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే పదే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా, మన పరీక్ష దేంట్లో అంటే కుటుంబ జీవితంలో మన ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకోవాలి. కుటుంబ జీవితంలో మెంబర్స్ ఉంటారు కదా మన కుటుంబంలో. మొట్టమొదటి మెంబర్ ఎవరు? భర్త కదండి. మొట్టమొదటి మెంబర్ ఎవరు చెప్పండి? భర్త. ఇప్పుడు భర్త పరీక్షించుకోవాలి. ఏమో తెలుసా? ఆ భర్తను గురించి భార్య దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడండి నా భర్త అని సాక్ష్యం ఇవ్వగలుగుతుందా? నిన్ను గురించి నీ భార్య. పురుషులందరూ ఈ మాట ఆలకించాలి. ప్రతి పురుషుడు కూడా ఈ మాటను బట్టి పరీక్షించుకోవాలి. మీ భార్య మిమ్మల్ని గురించి ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మొట్టమొదటి ఏంటో తెలుసా? నా భర్త దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడండి అని సాక్ష్యం ఇవ్వగలుగుతుందా నీ భార్య నిన్ను గురించి? రెండవది, నా భర్త ప్రార్థనాపరుడండి అని సాక్ష్యం ఇవ్వగలుగుతుందా నీ భార్య నీ గురించి? మూడవది, నా భర్త న్యాయము యథార్థ
సాయశక్తులా ప్రయత్నిస్తాడండి అని సాక్ష్యం ఇవ్వగలుగుతుందా నీ భార్య నిన్ను గురించి? అలాగున గనక మనల్ని భర్తల గురించి భార్య సాక్ష్యం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ భర్త ఎలా ఉన్నట్లు? కరెక్ట్ గా ఉన్నట్లే. దేవుడికి స్తోత్రం. ఒకవేళ అలాంటి సాక్ష్యం కనుక మీ భార్య మీ గురించి ఇవ్వకపోతే ఖచ్చితంగా పురుషులు ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. మీ స్థితిని, మీ కుటుంబ జీవితంలో దేవుడు మీకు అప్పగించినటువంటి బాధ్యత మీ కుటుంబంలో మీరు ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నారో లేదో ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి, సరి చేసుకోవాలి. భర్తల్ని దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే భార్యలు ఏం చేయమంటుంది? ప్రేమించమంటుంది. కానీ భర్తలు చేసే పని ఏంటో తెలుసా? మొదట్లో ప్రేమిస్తారు, ఉండే రాను రాను ఏమైపోతా ఉంటది? ప్రేమ తగ్గిపోతా ఉంటది. ఒక భర్తట భార్య ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకున్నాడట పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం. ఏమన్నా తెలుసా? మై హెవెన్ అని పెట్టుకున్నాడట. అంటే అర్థమైందండి మనకి. మై హెవెన్ అంటే నా పరలోకం. భార్య ఫోన్ నెంబర్ ఎలా ఫీడ్ చేసుకున్నాడు? నా పరలోకం నా భార్యే అని ఫీడ్ చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ మళ్ళా మార్చాడట. ఎలా ఫీడ్ చేసుకున్నాడో తెలుసా? మై లైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడట. ఏం చెప్పండి? సెకండ్ ఇయర్ పెళ్ళైన సెకండ్ ఇయర్కి మై లైఫ్ అంటే నా జీవితం నా భార్యే అని ఫీడ్ చేసుకున్నాడట. థర్డ్ ఇయర్ వచ్చిందట, వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిందట. థర్డ్ ఇయర్ మ్యారేజ్ డే వస్తే అప్పుడు ఫీడ్ చేసుకున్నాడట. ఏమన్నా తెలుసా? మై వైఫ్ అన్నాడండి. అంటే నా భార్య అని ఉంది ఆ నెంబర్. థర్డ్ ఇయర్ వచ్చేసరికి నా భార్య. పరలోకం కాస్త జీవితం అయ్యింది, జీవితం కాస్త భార్య అయ్యింది. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి మై లైఫ్ అని ఫీడ్ చేసుకున్నాడట. లైఫ్ అంటే ఏంటి? కత్తి. నా పేకల మీద కత్తిలాగా వచ్చి కూర్చోంది అని నా కత్తి అని ఫీడ్ చేసుకున్నాడట. ఇక 10వ సంవత్సరం వచ్చేసరికి ఏమని ఫీడ్ చేసుకున్నాడో తెలుసా? ద హెల్ అని ఫీడ్ చేసుకున్నాడట. హెల్ అంటే ఏంటి? నరకం. ఏంటి చెప్పండి? హెల్ అంటే ఏంటి? నరకం. అంటే ఇది నాకు ఎలా దాపరించింది? నరకంలో దాపరించింది అని ఫీడ్ చేసుకున్నారట. అంటే మీ భర్తల సెలలో మీ మొబైల్ నెంబర్ ఎలా ఫీడింగ్ ఉందో మీరు చూసుకోండి ఒకసారి. ఎలా ఫీడ్ చేస్తుంది అంటే దాన్ని బట్టి మీ మీద ఎంత ప్రేమ ఉందో ఏమైపోతుంది? అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో అనేది. అంటే కుటుంబ జీవితంలో భర్త యొక్క బాధ్యత ఎంతవరకు ఖచ్చితంగా నెరవేర్చగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. మరి రెండవ స్థానం ఎవరిది? భార్యది. రెండవ స్థానం ఎవరిది చెప్పండి? భార్యది. ఇక్కడ ఎక్కువ స్త్రీల శాతం ఉన్నారు కాబట్టి భార్య స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. నీ భర్త నీ గురించి ఈ సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాడా? ఏమని? నా భార్య దేవుని ఎడల భయభక్తులు కలిగిన స్త్రీ అండి అని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా నీ భర్త నిన్ను గురించి? నా భార్య ప్రార్థనా పరురాలండి అని చెప్పగలుగుతున్నాడా నిన్ను గురించి? నా భార్య దేవుని వాక్యానికే ఇంపార్టెన్స్ ఇస్తుందండి అని చెప్పగలుగుతున్నాడా? నా భార్య యోగ్యురాలండి, నాకు గౌరవం తెచ్చేటువంటి కిరీటంగా ఉందండి అని నీ భర్త నిన్ను గురించి చెప్పగలుగుతున్నాడా అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఈ సాక్ష్యం కనుక మన భర్త మన గురించి చెప్పగలిగితే దాన్ని బట్టి మన కుటుంబ జీవితంలో ఏమైనట్లు? ఆ పరీక్షలో మనం పాస్ అయినట్లే. ఒకవేళ మన భర్త ఈ సాక్ష్యం మన గురించి చెప్పలేకపోతే మన కుటుంబ జీవితంలో ఆ పరీక్షలో మనం ఏమైనట్లు? ఫెయిల్ అయినట్లే. మరి పరిశీలన చేసుకోవాలి. భార్య కూడా ఏం చేయాలో తెలుసా? భర్తకు అందించవలసినటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రతి అవసరం తీర్చాలి. భార్య ఏం చేయాలి చెప్పండి? శారీరకంగా భర్త అవసరం తీర్చాలి, మానసికంగా అవసరం తీర్చాలి, ఆత్మీయంగా కూడా అవసరం తీర్చాలి. అందుకని సాటి అయినటువంటి సహాయంగా దేవుడు భార్యను నియమించాడు. నీ భర్తకే నువ్వు సొంతం, వేరే ఎవరికి కాదు. నీ భర్తకే నువ్వు సొంతం. కాబట్టి భర్తను తృప్తిపరిచేటువంటి బాధ్యత నీదే. అందుకని పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 3-4 వచనాలు ఆ మాటలు మనకు కనిపిస్తాయి. అన్ని విషయాల్లో లోబడి ఉండాలి భర్తకి. ఆ మాట మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:24లో ఆ మాటలు మనకు కనిపిస్తున్నాయి. అంటే భార్యగా మన బాధ్యతలు మనం ఎంతవరకు నెరవేర్పిస్తున్నాం కుటుంబ జీవితంలో అన్నది ఎంతైనా కూడా మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. చాలాసార్లు ఏమంటారో తెలుసా? మేము బాగానే ఉంటున్నామండి, కానీ మా భర్త ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదండి మమ్మల్ని అనేసి అంటూ ఉంటారు. కానీ ప్రేమించట్లేదని నీవేమాత్రం కూడా ఏం చేయకూడదు తెలుసా? విడిపోకూడదు. ఎందుకనో తెలుసా? ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే దేవుని ఆశీర్వాదం చూస్తావు. ఎగ్జాంపుల్గా ఒక స్త్రీని నేను మీకు
చూపిస్తాను. మనకి బైబిల్లో కనిపిస్తుంది. ఆదికాండంలో ఎవరు ఆ స్త్రీ అంటే లేయా. ఎవరు చెప్పండి? లేయా. భర్తతో రమారమ 20 సంవత్సరాలు కాపురం చేసింది. కానీ ఏనాడు యాకోబు ప్రేమగా మాట్లాడా లేయాతోటి? ఏనాడైనా ప్రేమగా మాట్లాడా? కనీసం ఐ లవ్ యూ చెప్పాడా? కనీసం చక్కగా సంతోషంగా ఏనాడైనా లేయాతో మాట్లాడా? లేయా ఏనాడైనా ప్రేమించాడా చెప్పండి? ఏనాడు లేయని యాకోబు ఏం చేయలేదు చెప్పండి? ప్రేమించలేదు. అయినా లేయ ఏం చేసింది? తన భర్త యొక్క ద్వేషాన్ని ఓర్చుకోగలిగింది. ఈ ఉదాహరణకి మనకి పెళ్ళైన తర్వాత అత్తమామలు కనుక గయ్యాలుగా ఉన్నారనుకోండి, అయినా మనం ఏం చేస్తాం? అత్తమామల ద్వేషాన్ని కూడా భరించగలుగుతాం. ఎందుకంటే మీతో మాకు పని లేదు, జీవితాంతం ఉండాల్సింది ఎవరితో? నా భర్తతో ఉంటాను కాబట్టి మీరు ద్వేషించినా గయ్యాలుగా ఉన్నా పర్వాలేదు అనుకుంటాం కదండి. ఆడపడుచులు బాగా హింసిస్తున్నారు అనుకోండి, అయినా కూడా లెక్క చేయం. ఎందుకని మీతో మాకు పని లేదు, నేను జీవితాంతం ఉండవలసింది నా భర్తతో అని సర్దుకుపోతాం. కానీ కట్టుకున్నటువంటి భర్తే 100 సంవత్సరాలు మనతో ఉండవలసినటువంటి భర్తే మనల్ని ద్వేషిస్తే తట్టుకోగలమా చెప్పండి? తట్టుకోలేదు. కానీ ఇక్కడ లేయ విషయంలో చూడండి, లేయ అన్ని సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసినా కూడా ఏనాడు ప్రేమించలేదు. అయినా కూడా ఏం చేసింది? ఓర్చుకుంది. ఏం చేసింది చెప్పండి? ఓర్చుకుంది. కాబట్టి ఎలాంటి ఆశీర్వాదం పొందిందో తెలుసా? లేయ గర్భంలో నుండి ఎవరు వచ్చారు? లేవీయులు వచ్చారు. లేవీని ఎవరు కన్నది? లేయే కన్నది. లేవీని ఎవరు కన్నారు చెప్పండి? లేయ కన్నది. లేయ గర్భంలో నుంచి లేవీయులు వచ్చారు. ఆ లేవీయుల్లోంచి అహరోను వచ్చాడు, మోషే వచ్చాడు, ప్రవక్త అయినటువంటి మిరియాం వచ్చింది, సమూయేలు వచ్చాడు, యెజ్రా వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? లేయ గర్భంలో నుంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ లేయ గర్భంలో వచ్చే యోధా వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? లేయ గర్భంలో నుంచి యోధా వచ్చాడు. ఆ యోధా దగ్గర నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు దగ్గర నుంచి యేసుక్రీస్తు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జనాంగానికి తల్లిగా ఎవరు మారారు? లేయ మారింది. ఎందుకనో తెలుసా? తన భర్త తనని ప్రేమించకపోయినా కూడా ఓర్చుకుంది కనుక తన బిడ్డల్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఒకవేళ నీ భర్త ద్వారా నీకు ప్రేమ అందకపోయినా, నీ భర్త నిన్ను హింసించినా, నీ భర్త ఎలాంటి పొరపాట్లు చేసినా, ఒకవేళ నువ్వు ఓర్చుకోగలిగితే నీ గర్భాన్ని పుట్టినటువంటి నీ బిడ్డల్ని ఎత్తైనటువంటి ఉన్నత స్థానాల్లో నా దేవుడు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా కుటుంబంలో మనకి ఎవరు కనిపిస్తారో తెలుసా? కోడలు. ఎవరు కనిపిస్తారు? కోడలు. మరి కోడలు ఎలా ఉండాలి? కోడలుగానే అందరం అడిగి పెట్టాం. ఇప్పుడంటే అత్తగారులు అయ్యారు కానీ చాలా మంది ఒకప్పుడు ఎలా వచ్చారు? కోడలుగానే వచ్చారు. చాలా మంది ఎలా ఉంటారంటే కోడలుగా వచ్చినప్పుడేమో అయ్యో మా అత్తగారి స్థానంలో కనుక నేను ఉంటే నేను రేపు అన్నదాడు అత్తగానే అవుతాను కదా, అప్పుడు నా కోడలు మాత్రం ఇలా హింస పెట్టకూడదు, బాగానే చూసుకుంటాను అనిపిస్తుంది ఎప్పుడు కోడలుగా ఉన్నప్పుడు. కానీ అత్తగారి స్థానంలోకి వచ్చేసరికి ఏమైపోతారు? కోడలుగా అనుభవించిన కష్టాలన్నీ మర్చిపోతారు. కోడలు ఏం చేస్తూ ఉంటారు? ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ కోడలు ఎలా ఉండాలో తెలుసా? రూతులా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోడలు ఎలా ఉండాలి చెప్పండి? రూతులా ఉండాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే అక్కడ రూతు ఏం చేసింది? తన అత్తను హత్తుకుంది. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఇంకేది కూడా నిన్ను నన్ను ఏం చేయకూడదు, వేరు చేయకూడదు. అంటే ఒకవేళ కుటుంబ జీవితంలో అత్త ఎలా ఉన్నా కానీ కోడలు మాత్రం ఎలా ఉండాలి? రూతులాగే ఉండాలి. అత్తని హత్తుకునేటువంటి అనుభవం గనక మనకి ఉండాలి. మరి ఇక్కడ గనక మనం ఆలోచన చేస్తే అందుకని పెళ్ళి అయ్యేటప్పుడు కూడా దేవుడు చెప్పేటువంటి మాట 45వ కీర్తన 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొక్కు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అంటారు. అంటే కోడలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? మన పుట్టింటి వాళ్ళని ఏం చేయాలి? మర్చిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. మా అమ్మ ఉంది కదా నాకు, లేకపోతే మా నాన్నగారు కదా, వాళ్ళతో చెప్తాను, వీళ్ళతో చెప్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. ఇది కాదు. తన దేశాన్ని, తన దేవుణ్ణి అన్నిటినీ విడిచిపెట్టి తన హత్తుని ఏం చేసింది చెప్పండి? రూతు హత్తుకుంది. మనం కూడా అలాగే ఇప్పుడు మన వాళ్ళందరినీ మర్చిపోవాలి. మన వాళ్ళందరినీ ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి.
మన ఆల్రెడీ పెళ్ళిలో చెప్పారు, నవీన్ పెళ్ళిలో మా నాన్నగారు. అప్పటికి కరెంట్ పోయింది కదా, మీకు వినిపించలేదు ఆ మాటలు. ఒక మాట చెప్పారు, ఏమన్నా తెలుసా? పెళ్ళైన కొత్తలో నేను అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి రావాలి అంటే తెగ ఏడ్చేసేదాన్ని. ఇంకా మా నాన్నగారిని పట్టుకుని తెగ ఏడ్చేసేదాన్ని. ఇంకా అంత మాటలు వచ్చినప్పుడల్లా ఏడుస్తానే ఉండేదాన్ని. మా అమ్మ మా నాన్నగారు అనుకునేవారు, ఏమన్నా తెలుసా, ఈ పిల్ల అసలు కావడానికి వెళ్తుందా, వెళ్ళని ఏడ్చేస్తుంది, ఊరికే నీకు వెళ్ళదేమో అని చాలా భయపడ్డాను ఆ విషయంలో. ఇప్పుడు వాళ్ళు అమ్మని బతిమాలితే ఒక్కరోజు వెళ్ళి ఉండను అక్కడ, అసలు ఒక్కరోజు కూడా ఉండను. ఏదైనా అత్యవసరం మీటింగ్ అయి వెళ్తే ప్రొద్దుటెళ్ళి సాయంత్రంకి వచ్చేస్తాను, ఎంత దూరం అయితే అక్కడ అసలు అక్కడ ఉండడానికి ఇష్టం అంటే ఇంకా మర్చిపోవాలి. మన స్వజనాన్ని ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి, అత్తనే హత్తుకోవాలి. కోడల సంగతి మరి అల్లుడో, కోడల తర్వాత ఎవరు ఉంటారు చెప్పండి? అల్లుడు కూడా ఉంటాడు కదా. అల్లుడు ఎలా ఉండాలి? ఒక అల్లుడుగా ఒక కుటుంబానికి వచ్చావు, నువ్వు వారి బిడ్డలు చేసుకున్నావు, మరి అల్లుడుగా ఉన్నటువంటి నువ్వు ఎలా ఉండాలి అంటే నిర్గమకాండం 18వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి త్వరగా. నిర్గమకాండం 18:7 మీరు చదివేలోపు నేనే వివరించేస్తున్నాను. ఇక్కడ మోషే తన మామ అయినటువంటి ఇత్రో, అతని పేరే రూబేలు కూడా, 2 పేర్లు. ఆయన వస్తాడు, ఎవరిని తీసుకుని? తన కూతుర్ని పిల్లల్ని తీసుకుని. మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు అని తెలుసుకుని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి ఎవరు తీసుకొస్తాడు? సిప్పోరా. మోషే వారి పేరు సిప్పోరా కాబట్టి సిప్పోరాని తన బిడ్డల్ని తీసుకుని మోషే దగ్గరకు వస్తాడు. అప్పుడు చాలా కాలం తర్వాత వచ్చారు కాబట్టి మోషే ఏం చేయాలి? పరిగెట్టుకుని వెళ్ళి తన భార్యని కౌగిలించుకోవాలి, లేదంటే బిడ్డల్ని కౌగిలించుకుని ముందు పెట్టుకోవాలి. కానీ మోషే ఏం చేస్తున్నాడు? అక్కడ తన మామ అయిన ఇత్రోని కౌగిలించుకుని ముందు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భార్యని పిల్లల్ని మానేసి ఎవరిని కౌగిలించుకుని ముందు పెట్టుకున్నాడు? మాంగారిని. అంటే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? మాంగారిని ప్రేమించేలా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మాంగారిని ప్రేమించేలా ఉండాలి. కానీ ఈ రోజు అల్లుళ్ళు ఎలా ఉంటారో తెలుసా? మాంగారిని ప్రేమించేవారుగా కాదు, ఇదిదే అదిదే అని ఇంకా సాధించేలాగే ఉంటున్నారు తప్ప ప్రేమించేలా ఉండట్లేదు. బైబిల్ ప్రకారంగా ఒక విశ్వాసి యొక్క అల్లుడు ఎలా ఉండాలి అంటే మాంగారిని ఏం చేయగలగాలి చెప్పండి? ప్రేమించేలా ఉండాలి. మరి ఇప్పటికి అత్తమామల దగ్గరికి వద్దాం. ఎవరి దగ్గరికి చెప్పండి? అత్తమామల దగ్గరికి. అత్త ఎలా ఉండాలి? అత్త ఎలా ఉండాలి? నయోమిలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోడలు రూతులా ఉన్నప్పుడు అత్తగారు ఖచ్చితంగా ఎలా ఉండాలి చెప్పండి? నయోమిలా ఉండాలి. నయోమి తన కోడల్ని ఏమని సంబోధిస్తుందో ఒకసారి చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు కనుక చూస్తే అక్కడ ఏమంటుందో తెలుసా? వార్తతోను రూతుతోను నయోమి ఏమని పలుకుతుందో తెలుసా? నా కుమార్తెలారా అంటుంది. ఏమంటుంది చెప్పండి? నా కుమార్తెలారా అంటుంది. నా కోడల్లారా అంటుందా? ఏమంటుంది? నా కుమార్తెలారా అంటే కోడలు ఎవరితో సమానం? కూతురుతో సమానం. కూతురు కన్నా ఎక్కువ. మన కూతురు మన దగ్గర 20 సంవత్సరాలే ఉంటుంది, కోడలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 80 సంవత్సరాలు ఉంటుంది కదండి. మన కుటుంబ బాధ్యతలన్నీ తీసుకుంటుంది. మన వృద్ధాప్యంలో మనల్ని చూసేది మన కోడలే. కాబట్టి మన కూతురు కన్నా ఎక్కువగా ఎవరిని చూసుకోవాలి? కోడల్ని చూసుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది అత్తగారు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళ అల్లుడట వాళ్ళ అమ్మాయికి ప్రొద్దుటే టీ పెట్టించేస్తే, ప్రతి పనిలోనూ కూడా సహాయం చేసేస్తే, అయ్యి బాబా మా అల్లుడు చాలా మంచి, చూడండి దేవుడు కృపను బట్టి మంచి అల్లుడిని ఇచ్చాడండి దేవుడు అంటారు. అదే కొడుకు కనుక కోడలకి టీ పెట్టించి బట్టలు మడతెట్టి సహాయం చేస్తే ఏమంటారో తెలుసా? మా ఊడండి పెళ్ళయ్యాక చేతగానోడు అయిపోయాడండి. ఏమంటారు చెప్పండి? మా ఊడు పెళ్ళయ్యాక చేతగానోడు అయిపోయాడండి, పెళ్ళంకో కట్టుకుని తిరుగుతున్నాడండి, ఇంట్లో పనులన్నీ చేసేస్తున్నాడండి అలా ఆవిడికి అంటారు. అవునంటారా కాదంటారా? నిజమంటారా కాదంటారా? ఇవన్నీ కదండి. అంటే కూతురికి అల్లుడు చేస్తే మనకు నచ్చింది, కానీ కోడలకి కొడుకు చేస్తే ఏమవ్వట్లేదు, నచ్చట్లేదు. అంటే అలాంటి పక్షపాతం ఎవరు ఉండకూడదు? మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నయోమి తన కోడల యొక్క క్షేమం గురించి విచారించింది, తన కోడల యొక్క నెమ్మది గురించి విచారించింది, తన కోడలకి ఒక భర్తని సంపాదించి వంశాభివృద్ధి చేయాలని తన కోడల గురించి ఆలోచించింది. అలాంటి అత్తగారుగా ఉండాలి మనం ఈరోజు క్రైస్తవ కుటుంబాలు. మరి ఈరోజు ఎంతవరకు అలా ఉంటున్నాం అనేది ఆలోచన చేయాలి. తర్వాత అంశానికి వస్తే పిల్లలు. ఎవరు చెప్పండి? పిల్లలు ఎలా ఉండాలి? తల్లిదండ్రులను ప్రేమించేవారిగా ఉండాలి, గౌరవించేవారిగా ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలి. నీ తల్లిదండ్రులు నీ గురించి మా పిల్లలంటే మంచిగా ఉంటున్నారండి, దేవుని భక్తులు ఎదుగుతున్నారండి, మేమంటే చాలా గౌరవం అండి, మా మాట కాదనరండి అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా మీ పిల్లల గురించి?
మిమ్మల్ని గురించి ఆనందపడతారు, మిమ్మల్ని బట్టి సంతోషపడతారు. 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యేసయ్య ఏం చేశాడు చెప్పండి? దేవాలయానికి వెళ్ళి శాస్త్రులతో పరిసయ్యులతో వాదిస్తున్నాడు. అంటే దేవుడి భక్తిలో ఉన్నాడు, దేవుని గురించినటువంటి ఆలోచనతో ఉన్నాడు, పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచాడు. ఈ రోజు మన పిల్లలు కూడా, పిల్లలైనటువంటి మీరందరూ కూడా దేని మీద దృష్టి ఉండాలి అంటే లోక సంబంధమైన ఆకర్షణల మీద కాదు మీ దృష్టి, లోక సంబంధమైన విధానాల మీద కాదు, దేవుని వాక్యం మీద, దేవుని వాక్య విషయంలో మీరు ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత మన పిల్లలు ఎలా ఉండాలి అంటే, పిల్లలైనటువంటి మీరు చిన్ననాటి నుండి మనకి ఎంతగానో సహాయం చేసి, అంటే చిన్ననాటి నుండి ఆహారం తినడం నేర్పించినటువంటి మన తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఏం చేయాలి? వాళ్ళకి ఆహారం మనం తినిపించాలి. చిన్ననాడు మనకి నడక నేర్పినటువంటి మన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఏం చేయాలి? మనం వారి చేపట్టుకున్న వారిని నడిపించాలి. చిన్నప్పుడు మన అవసరాలు తీర్చినటువంటి మన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఏం చేయాలి చెప్పండి? వారి అవసరాలు మనం తీర్చాలి. అలా పిల్లలు ఉండాలి. మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలి అంటే, దేవుని భక్తిలోను బోధలోను ఏం చేయాలి చెప్పండి? పిల్లల్ని చిన్ననాటి నుండి పెంచాలి, దేవుడి చేతులకు అప్పగించాలి, దేవుని శిక్షలో నేర్పించాలి. వారికి ముగ్గుపాలతోనే దేవుని గురించినటువంటి అవగాహన వారికి నేర్పించాలి. అలా నేర్పించినటువంటి తల్లి యోకేబేలు. ఎవరు చెప్పండి? యోకేబేలు మోషేని పెంచినప్పుడు, పాలించినప్పుడే నువ్వు ఇశ్రాయేలీవి, దేవుడు ఈ ప్రజల విమోచన కొరకు నిన్ను సిద్ధం చేసుకున్నాడు, ఈ ప్రజల విమోచన కొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఏం చేసింది చెప్పండి? ఉగ్గు పాలతోనే మోషేకి నేర్పించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి చెప్పండి? తమ పిల్లల్ని ఉగ్గు పాలతోనే దేవుని భక్తిలో పెంచేవారిగా ఉండాలి. ఇక 8వదిగా వస్తే, ఈ అంశంలో కుటుంబ బాధ్యత విషయం మనం చూస్తే, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఎవరుంటారు మనకి? ఇంకా ఫ్యామిలీ లైఫ్లో ఎవరుంటారు చెప్పండి? అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. మరి వీరి విషయంలో మనం ఎలా ఉండాలి అంటే, యాకోబు ఆదికాండము 33వ అధ్యాయం 3వ వచనం 8వ వచనంలో చూస్తే, అక్కడ మనం చూస్తున్నాం యాకోబట తన అన్న అయినటువంటి యాసావు తనను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్నప్పుడు ఏం చేశాడు యాకోబు? నేల మట్టుకు సాష్టాంగపడ్డాడు అన్నకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజు మన కుటుంబంలో మనకు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మనం పెద్దవారికి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి అక్కలు కానీ అన్నలు కానీ మనకు ఉండొచ్చు. వాళ్ళకి ఏం చేయాలి? చిన్నవారమైనటువంటి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అక్కడ యాకోబు యాసావుని ఏమని సంబోధించాడో తెలుసా? నా ప్రభువు అని సంబోధించాడు. ఈ రోజు అన్నలంటే, అక్కలంటే గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు చిన్నపిల్లలు. కానీ ఎలా ఉండాలి అంటే, గౌరవం ఇచ్చే విధంగా ఉండాలి. మరి ఈరోజు మన బాధ్యత ఎంతవరకు ఇలాంటి మన కుటుంబ జీవితంలో నెరవేర్చగలుగుతున్నాం అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట, దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటున్నాడు. మరి ఈరోజు ఆ ప్రార్థన కనుక మనం చేయగలిగితే, మనం ఎక్కవలసినటువంటి 7 మెట్లలో మొదటి మెట్టు ఏంటి చెప్పండి? పరీక్షించుకుంట. ఏం పరీక్షించుకోవాలి? మన ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకోవాలి. రెండవదిగా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి, సంఘ జీవితాన్ని పరీక్షించుకోవాలి, కుటుంబ జీవితాన్ని పరీక్షించుకోవాలి. అలాగే మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దేవుడు సరి చేసుకుందాం, దేవుడి సహాయాన్ని కోరుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.